జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గురించి మనం ఇప్పటికే చాలాసార్లు అయితే చెప్పుకున్నాం. ప్రస్తుతం ఈ పశ్చిమ బెంగాల్కు అసెంబ్లీ ఎన్నికలు అయితే వచ్చినాయి. ఈ ఎన్నికలు ఈ నెల 23వ తారీఖున అలాగే 29వ తారీఖున జరగనున్నాయన్నమాట. ఇక ఫలితాలు మే నెల 4వ తేదీన అయితే రానున్నాయి. నిజానికి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు 5-6 విడతల్లో జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకు కారణం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగేటటువంటి హింస. ప్రతిసారి కూడా ఈ పశ్చిమ బెంగాల్లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 10 మంది అయినా కూడా హత్యకైతే గురవుతూ ఉంటారు. ఎంతమంది? 10 మంది. పైగా ఈ బెంగాల్లో పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేసుకుని పెద్ద ఎత్తున రిగ్గింగ్లకు అయితే పాల్పడుతూ ఉంటారు. ఎంత సెక్యూరిటీ పెట్టినప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ పశ్చిమ బెంగాల్లో హింస మాత్రం తగ్గడమేలే. అందుకే ఈసారి ఎంతో వ్యూహాత్మకంగా 2 విడతల్లో ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను అయితే నిర్వహిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కనుక ఒక 5-6 సార్లు కనుక ఎన్నికలు జరిగితే ఒక చోట ఓటేసిన వాళ్ళు మళ్ళీ రెండో చోటకు వచ్చి ఈ దొంగ ఓట్లను వేస్తున్నారన్నమాట. అర్థమవుతుందా? ఈ విధంగా పశ్చిమ బెంగాల్లో దొంగ ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య కనీసం 50 లక్షల దాకా ఉంటుందంట. ఈ విధంగా పశ్చిమ బెంగాల్లో ఈ దొంగ ఓట్లను వేసేదంతా కూడా అక్రమ వలసదారులే. ఇక్కడ అక్రమ వలసదారులు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలు, అలాగే మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు. అందుకే మన కేంద్ర ఎన్నికల సంఘం ఈ పశ్చిమ బెంగాల్లో దృష్టిలో ఉంచుకునే ఈ శుద్ధి ప్రక్రియ అనేది ప్రారంభించింది. అంటే మనం ఈ సర్ ప్రాసెస్ అని మాట్లాడుకుంటా ఉన్నాం కదా, అదనమాట. ఈ శుద్ధి ప్రక్రియలో భాగంగా 1.2 కోట్ల ఫేక్ ఓట్లను, అలాగే చనిపోయిన వాళ్ళ ఓట్లను, డూప్లికేట్ల ఓట్లను, అలాగే అక్రమ వలసదారుల ఓట్లను తొలగించేశారు. దీంతో చాలా వరకు పశ్చిమ బెంగాల్లో ఫేక్ ఓట్లను తొలగించినట్టయిందన్నమాట. అంతేకాకుండా మన కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికలు సజావుగా సాగేందుకు గాను 2 లక్షల మంది కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్లో మోహరిస్తున్నారు. ఎంతమంది? 2 లక్షల మంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎట్లుంటాయి ఆడ ఎలక్షన్స్. దీంతో ప్రస్తుతానికి బెంగాల్ పరిస్థితి అంతా కూడా అదుపులోనే ఉండాలి. ఇక మీదట ఏం జరుగుతుందో ఆ భగవంతుడికే తెలియాల. ఇక ఎన్నికల సమయం దగ్గర పడడంతో పశ్చిమ బెంగాల్లోని అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టాయి. అయితే పశ్చిమ బెంగాల్లో ఎప్పుడూ లేనిది ఈసారి సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది. అర్థమయ్యేగా చెప్తాను మీకు. అంటే అన్ని పార్టీలు కూడా మన హిందువుల ఓట్ల మీద దృష్టి సారించినాయి. ఎందుకంటే ఈ సర్ ప్రక్రియ ద్వారా తొలగించబడినటువంటి ఓట్లలో ఎక్కువ శాతం ఓట్లు ముస్లింలయే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫేక్ ఓట్లు లేదా డూప్లికేట్ ఓట్లు అన్నమాట. దీంతో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అలాగే కమ్యూనిస్టు పార్టీలు మన హిందువుల ఓట్ల మీదనే దృష్టి పెట్టాయి. అలాగే క్రిస్టియన్ ఓట్ల మీద కూడా ఈ పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. మనోళ్ళు ఏంటంటే మనోళ్ళకి ఐకమత్యంలే, సిగ్గులే, మానవులే, లజ్జలే, అసలు చరిత్రను గుర్తు పెట్టుకుంటే ఆ ఆలోచన మన వాళ్ళకు ఉండదు. ఏలా ఇవి డబ్బులు ఇచ్చే వాళ్లకు, ఇవ్వరు మందుకు వచ్చే వాళ్లకు, లేదా కులం పేరు చెప్పో, లేకపోతే ప్రాంతం పేరు చెప్పో, భాష పేరు చెప్పో, ఇంకో దాని పేరు చెప్తే పై గుద్దిబాటు దబ్బడమే అంతే. ఒరే స్వామి, గతంలో వీళ్ళు అంటే మన జాతికి, మన హిందూ జాతికి వీళ్ళు మేలు చేశారా, కీడు చేశారా, వీళ్ళు మనకు చేసిన మంచి ఏంది, చెడ్డ ఏంది, దీని గురించి ఆలోచన చేసుకునేది ఉండదు. కళ్ళు మూసుకొని పోయి ఓట్లు దొబ్బడమే. ఆ ఐకమత్యం లేకపోవడమే. ఒకప్పుడు అఖండ భారత్గా ఉన్నటువంటి మన దేశం ఈ రోజు భారతదేశంగా మిగిలిపోయింది. ఈ భారతదేశాన్ని మళ్ళీ ముక్కలు చేయాలనుకునే వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఇక మన బీజేపీ అయితే ఇప్పటి వరకు పూర్తిగా హిందువుల ఓట్ల మీదనే దృష్టి పెట్టిందనమాట. కానీ ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్లో మొదటిసారి క్రిస్టియన్ ఓట్ల మీద కూడా బీజేపీ అయితే దృష్టి పెట్టింది. అందుకు కారణం లియాండర్ పేస్. బహుశా నాకు తెలిసి అయితే ఈ జెన్జీ అంటారు కదా, ఈ జెన్జీ తరం వాళ్ళకు ఈ లియాండర్ పేస్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మా జనరేషన్ వాళ్ళలో, కాస్త చదువుకున్న వాళ్ళలో ఈ లియాండర్ పేస్ తెలియని వాళ్ళు ఉండరన్నమాట. ఈ లియాండర్ పేస్ ఒక టెన్నిస్ క్రీడాకారుడు. మన దేశం తరపున అత్యంత విజయవంతంగా సక్సెస్ అయినటువంటి టెన్నిస్ క్రీడాకారుల్లో ఈ లియాండర్ పేసు మొదటి వ్యక్తి అనమాట. ఈ లియాండర్ పేసు 1973 జూన్ 17న పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జన్మించాడు. క్రీడలు ఆయన రక్తంలోనే ఉన్నాయన్నమాట. ఈ మాట ఎందుకంటున్నానంటే ఈయన తండ్రి అయినటువంటి వెన్ పేసు 1972 మ్యానిచ్ ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని గెలిచినటువంటి భారత హాకీ జట్టులో సభ్యుడు అనమాట. ఈయన గారి తల్లి జెన్నిఫర్ పేసు భారత బాస్కెట్ బాల్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించినారు. ఇకపోతే 1990లో వింబుల్డన్ జూనియర్ టైటిల్ గెలవడంతో ఈ లియాండర్ పేస్ ప్రస్థానం ఘనంగా మొదలైంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో ఈ లియాండర్ పేసు పురుషుల సింగిల్స్ లో కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత విభాగంలో భారతదేశానికి 44 ఏళ్ల తర్వాత దక్కినటువంటి
తొలి ఒలింపిక్ పథకం అది. ఇకపోతే 7 వరుస ఒలింపిక్స్ లో పాల్గొన్నటువంటి ఏకైక టెన్నిస్ క్రీడాకారుడిగా ఆయన అయితే ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇకపోతే డబుల్స్ అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో లియాండర్ పేస్ తిరుగులేనటువంటి ఆటగాడిగా నిలిచాడనమాట. ఆయన కెరీర్ లో మొత్తము 18 గ్రాండ్ స్లామ్ టైటిల్ను సాధించి రికార్డు సృష్టించాడు. మన భారత తరపున డేవిస్ కప్ లో అత్యంత విజయవంతమైనటువంటి ఆటగాడిగా ఈ పేస్ పేరిట రికార్డు కూడా ఉండాలి. ఈ డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించినటువంటి ఆటగాడిగా ఆయన ప్రపంచ రికార్డు నెలకొల్పినారన్నమాట. ఆయన సేవలకు గుర్తింపుగాను మన భారత ప్రభుత్వం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అలాగే పద్మశ్రీ అలాగే పద్మభూషణ్ అవార్డులతో ఆయన అయితే సత్కరించింది. ఇకపోతే 2024లో ఆయన ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లేకి ఎంపికైనారనమాట. ఈ గౌరవం పొందినటువంటి తొలి ఆసియా పురుష క్రీడాకారుడిగా ఆయన అయితే నిలబడినాడు. ఇక్కడ టెన్నిస్ హాల్ ఫేమ్ అంటే టెన్నిస్ క్రీడలో అత్యంత గొప్ప విజయాలు సాధించిన ఆటగాళ్లు, కోచ్లు లేదా క్రీడకు పెద్దగా సేవ చేసినటువంటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి అత్యున్నత గౌరవం అన్నమాట. అర్థమైందా? అందుకే పశ్చిమ బెంగాల్లో ఈయనకు ఒక సెలబ్రిటీగా గుర్తింపు అయితే ఉండాలి. ముఖ్యంగా యువతలోను అలాగే క్రిస్టియన్లలో మంచి ఇమేజ్ ఉండదన్నమాట. సూటిగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లో సౌరవ్ గంగూలీకి ఎంత ఫాలోయింగ్ ఉండదో ఈ లియాండర్ పేస్ కూడా అంతే స్థాయిలో ఫాలోయింగ్ అయితే ఉండాలి. అటువంటి టెన్నిస్ దిగ్గజమైన లియాండర్ పేస్ గారు మొన్న అధికారికంగా మన భారతీయ జనతా పార్టీలో చేరినారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులైనటువంటి కిరణ్ రిజిజు అలాగే సుకాంతా మజుందార్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంతకు ముందు ఈ లియాండర్ పేస్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఈ ఎన్నికల సమయంలో ఆయన ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరడం విశేషం అన్నమాట. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలోని క్రీడలు అలాగే క్రీడా విద్య అలాగే యువత అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నట్టు ఆయన అయితే ప్రకటించాడు. ముఖ్యంగా ఖేలో ఇండియా ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే తన లక్ష్యమని ప్రధాని మోడీ గారు గత 12 ఏళ్లుగా క్రీడల కోసం చేసినటువంటి కృషి తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని, అందుకే దేశ సేవ కోసం ఈ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నానని చెప్పేసి ఆయన ఆ సందర్భంగా పేర్కొన్నారనమాట. దీంతో కోల్కతాలో పుట్టి పెరిగినటువంటి లియాండర్ పేస్ చేరిక రాబోయేటటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి అదనపు బలాన్ని ఇస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా ఈ లియాండర్ పేస్ గారు పాల్గొంటా ఉండడం విశేషం అన్నమాట. అది విషయం మిత్రులారా. ఈ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో లియాండర్ పేస్ చేరిక ఎలాంటి సంచలనం సృష్టించబోతుందో మనమంతా కూడా చూసాం. ఈ పరిణామం పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే పొలిటికల్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.